జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవంగల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవంగల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో విన్నావా? మరి ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈరోజు వాక్యాంశము, నీ జీవిత స్టోరీ మార్చగలడు ఆయనే. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా? దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు. ఆయన మన గొప్ప చేయడానికి, ఆయన మనం అందరం ప్రకాశించడానికి మరి ఉదయకాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా? బైబిల్ చదివారా? మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి. అనేకుల కొరకు ప్రార్థించండి. ఎంతోమంది అనారోగ్య సమస్యలతో హాస్పిటల్లో చిక్కుతూ పొందుతూ ఉన్నారు. వారందరి కొరకు భారం కలిగి ప్రార్థించండి. ఆయనే వారిని అందరినీ స్వస్థపరచాలని. అలాగే చాలామంది బిడ్డలు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నారు. మరి వచ్చే నెల ఎగ్జామ్స్ కాబట్టి మరి చాలామంది చదువుకున్న వాళ్ళకి మరి చదువుకున్న సబ్జెక్టులు వేరే, ఎగ్జామ్స్కి రాస్తున్నాయి వేరే ఉన్నాయి అంటున్నారు. చాలామంది అర్థం అవ్వట్లేదు అంటున్నారు. ప్రతి బిడ్డలకి మరి అర్థమైనట్టుగా దేవుడు సహాయం చేయాలని, వారికి అంత జ్ఞానం ఇచ్చి మరి ఆ చదువుల్లో వారు పాస్ అవ్వాలని వారి కోసం ప్రార్థనలు చేయండి. మరి అలాగే ఈ దినము జీవంగల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం. ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం. ఈరోజు వాక్య భాగము నిర్మాకాండము 4వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు మోసే, ప్రభువా, ఇంతకు ముందైనను నీ దాసుడితో నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట నేర్పవాడిని కాదు, నేను నోటు మళ్ళివాడు నాలుక మళ్ళివాడును యెహోవాతో చెప్పెను. హల్లెలూయా. ప్రియాదేవుడి సంఘస్థులారా, ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే, ఇక్కడ ఈ నిర్మాకాండంలో చూసుకుంటే 4వ అధ్యాయం 10వ వచనం. మరి 4వ అధ్యాయం 10వ వచనం కంటే ముందు మరి మొదటగా మనం చూసుకుంటే ఈ నిర్మాకాండంలో అంతా మోసే గారి పుట్టక కోసం ఉంటుంది. ఆశ్చర్యం, అది గొప్ప అద్భుతం అది కదండి. చూడండి, మోసే కాలంలో ఆయన పుడతాడన్నప్పటికే మరి పుట్టిన మగపిల్లవాడిని చంపేలని ఒక శాసనం తీసుకొచ్చాడండి. ఇదే శాసనం మనం ఎక్కడ చూస్తామంటే మళ్ళీని యేసుక్రీస్తు వారు పుట్టిన దగ్గర చూస్తాం ఈ శాసనం. ఏంటి, ఇక్కడ మోసే దగ్గర ఏంటి, పుట్టిన బిడ్డని చంపేయాలి, మగపిల్లలు బ్రతకకూడదు. అప్పటికి ఆరోను పుట్టేసి ఉండొచ్చు, మిరియాము పుట్టేసి ఉండొచ్చు. కానీ మోసే పుట్టేటప్పటికి ఏమైంది, ఒక శాసనం తీసుకొస్తాడండి అపవాది. అయితే ఈ మోసే గారి కథ అంతా అపవాది తెలుసు. మొదట సృష్టించిన తండ్రికి తెలుసు, సృష్టికర్త అయిన తండ్రికి తెలుసు. రెండోది మన జీవిత స్టోరీ అపవాదికి తెలుసు. మరి మోసే ద్వారాగా మరి 40 లక్షలు అంటే 20 లక్షలు కాలబలం, 20 లక్షలు అంటే మాట్లాడేటండి, ఒక ఊరు, ఒక రాష్ట్రం జనాంగాన్ని ఈడిపించడం మాట్లాడి అంతమంది నాయకత్వంగా తీసుకొస్తాడని మరి ఇక్కడ మోసే గారు పుట్టేటప్పుడు పిల్లలు చంపేవాళ్ళని, మగపిల్లల్ని శాసనం వచ్చింది. కానీ ఆ శాసనాన్ని దేవుడు ఎంత అద్భుతంగా మార్చాడండి. మరి ఐగుప్తు వారంట సురుకైన వారంట స్త్రీలు, అక్కడ స్త్రీలు మరి సురుకైన వారు, ఎబ్రీ స్త్రీలేనంటారు, సురుకైన వారు అని బైబిల్ సెలవిస్తుందండి. వారు మరి మంత్రసాలు రాకముందే వాళ్ళు బిడ్డలకు అనేయడం దాసేయడం కూడా జరుగుతుందని కొంతమంది మగపిల్లలు పుట్టి కొంచెం ఎదిగేటప్పటికి చూసి ఆ రాజుకి మంత్రసాలను మరి ఆ మాట చెప్తారు. చూడండి ఎంత అద్భుతం దేవుడు చేశాడు. మోసే చాలా అందంగా ఉన్నాడంట. తల్లి 3 నెలలు ఆ పిల్లవాడు ఏడుపు బయటికి రాకుండా కాసిందండి. ఇంకా పిల్లవాడు ఎదుగుతున్నాడు, ఇంకేంటి నేను దాయలేను అనిపించుకొని ఒక జమ్ము పెట్టి, చూడండి ఆలోచన చూడండి, జమ్ము పెట్టి చేసి దానికి కీడు పూసి దాంట్లో పిల్లవాడిని పెట్టి మొసలు తిరిగే నదిలో వదిలేశారు. అది ముసళ్ళకి ఏమైనా అంకిందా అని భయంతో తన అక్క ఎంతవరకు చేరునో నా తమ్ముడని వెళుతూ ఉందండి. ఆ ముసలి మింగేయచ్చు, లేదా పుట్టగానే మంత్రసాలకు తెలిసినా ఎవరికి తెలిసినా చంపేయచ్చు.
కానీ 3 నెలలు తర్వాత మా జమ్ముపెట్టులోకి వచ్చాడు. ఆ జమ్ముపెట్టులోంచి ఆ ముసలి వైపు వెళ్ళా మోసే గారు ఏ ముసలికి అంకలేదండి. ఏ శత్రువు అయితే చంపేయాలనుకున్నాడో ఆ శత్రువు ఇంటి పెరగడానికి దేవుడు తీసుకెళ్ళాడండి. హల్లెలూయా. ఏదైనా చేయగలడండి. మన జీవితం మార్చేవాడైన మనకు తెలీదు మన జీవితం సంగతి. కానీ మోసే గారి జీవితం చెప్పుకుంటూ పోతే ఎన్నో గొప్ప కార్యాలండి. అలాంటి మోసే దేవుడు మోసే కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడండి. ఇప్పుడు మనం చూస్తే దేవుడి కొరకు కావరవాడు వేకు చుక్కు కొరకు ఎలాగ ఎదురు చూస్తాడో అలా మనల్ని ఎదురు చూడాలని మరి మనకి మత్తయి సువార్త మొత్తం ప్రకటన గ్రంథం వరకు కూడా మనం చూసుకుంటూ ఉంటాం. కానీ ఈ నిర్మాకాండం వచ్చేటప్పటికి మోసే గారి కోసం దేవుడు అలా ఎదురు చూశాడండి. హల్లెలూయా. ఎందుకంటే ఎప్పుడు ఈ బాలువు పుడతాడు, పుట్టిన తర్వాత ఎదిగిన తర్వాత మళ్ళీ ఎదురుచూడు. అలాగే 70 సంవత్సరాలు ఎదురు చూశాడండి దేవుడు మోసే పట్ల. హల్లెలూయా. చూడండి, ఏ శత్రువు అయితే చంపాలనుకున్నాడో ఆ శత్రు కూతురికి అందమైన బిడ్డగా కళ్ళకు కనబడేలా చేశాడండి. ఆ బిడ్డ హృదయంలో ఈ బిడ్డ నా కొరకు పెంచాలి, నేను పెంచుకుంటాను, ఎవరో ఎబ్రీ స్త్రీలు పాడేశారు అనుకున్నారండి అక్కడ కానీ ఆ తండ్రి ఎవరో పాడేశారులే, నేనే కదా శాసనం ఇచ్చాను చంపేయాలని, ఇప్పుడు ఈ కుర్రోడు రాకూడదు ఇక్కడ చంపేయాలని అనుకున్నాడా? అక్కడ దేవుడు సలివుడు ముద్దగా మార్చేసాడండి మోసే గారి పట్ల. అక్కడ కుమార్తెని అటు ఫరోవుని కూడా. చూడండి, ఆ ఇంట్లో 40 సంవత్సరాలు పెరిగాడు. అంతేకాదు మిరియం చురుక్కుమంది. ఎబ్రీ వాళ్ళండి సురుక్కైన వారు కదండి అంతే. మరి ఆ సురుకుగా ఉండి ఈ మిరియము మరి రాణి, నేను ఈ పిల్లవాడిని పెంచడానికి ఎబ్రిల్లో ఎవరైనా పాలిచ్చి తల్లుందం తీసుకొస్తానని చెప్పింది. చూడండి, మరి వాళ్ళకి తెలీదా ఈ అమ్మాయి వీళ్ళ తల్లి ఏమో అనుకుని? కానీ వెళ్ళి తల్లి అనుకోలేదు. ఏ ముసలో మింగేసి ఉంటుంది కొడుకు అయిపోయింది అనుకుంది. కానీ ఆ కొడుక్కి పాలిచ్చే పెంచే తల్లిగా ఆ ఇంటిని చేరిందండి. ఎంత గొప్ప అద్భుతమండి. దేవుడు తన జీవితం ఎలా మార్చాడని చూడండి. అలా పెరిగినవాడు తల్లి అక్కడే ఉంది, తండ్రి అక్కడే చూసుకుంటున్నాడు, అక్క అన్న అందరూ చూసుకుంటున్నారు మోసేని. కానీ మహారాజులా పెరుగుతున్నాడు, వాళ్ళ ముందు మహారాజులా పెరుగుతున్నాడు. ఆ తల్లి ఊహించిందా దేవుడు ఎంత అద్భుతంగా తన జీవితం మార్చాడండి. 40 సంవత్సరాలు మహారాజుగా మరి బ్రతికిన వ్యక్తి దేవుడు మళ్ళీ అక్కడ మలుపు మార్చాడండి. మలుపును మార్చి అరణ్యం వైపు మరి తన తోవను మళ్ళించాడు. అక్కడ 40 సంవత్సరాల అనుభవం, ఇటు 40 అటు 40 80 సంవత్సరాలు వచ్చిన తర్వాత గొర్రెలు కాసుకుంటున్న ఈ మోసే దగ్గరికి దేవుడే ప్రత్యక్షమయ్యాడండి. ప్రత్యక్షమయ్యి అక్కడ జరిగిన ఈ సంభాషణ ఈ 4వ అధ్యాయం, ఈ 4వ అధ్యాయం ఈ 10వ అక్షరం అక్కడ జరిగిన సంభాషణ. దేవుడు ముందు మాట్లాడుతూనే ఉంటాడు. మరి తర్వాత ఇతను ప్రత్యుత్తరం ఇస్తాడు దేవుడికి. దేవా, నేను మాట మళ్ళిన వాణ్ణి, నాలిక మళ్ళిన వాణ్ణి అని ప్రభువుకి మాట చెప్తాడండి. 80 సంవత్సరాల నుంచి కనిపెట్టి ఎదురు చూస్తే నేను పనికి రాను, నన్నెందుకు ఎన్నుకుంటావయ్యా నువ్వు, మరి ఇంకొరెవరైనా చూసుకో అని చెప్తున్నాడండి. చూసారా, దేవుడు ఎంత గొప్పవాడు, తనంత మలుపు చేశాడే, అంతలా కాసుకుంటూ వచ్చాడే. ఏ కోసమని ఆలోచించాడండి. నువ్వు నేను కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాం. దేవుడు ఇప్పుడు నీకు వాక్యం ద్వారా సూటిగా నీతో మాట్లాడి న్యా సేవ చేయి కుమారుడా, కుమార్తె అని చెప్తే నీవేం చెప్తావు అంకలు? నీవేం చెప్తావు? దేవుడు నిన్ను అంతవరకు రావడానికి నీ జీవితంలో 40 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, ఒక 50 సంవత్సరాలు లేదా 17 సంవత్సరాలు అలా నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడేమో. కానీ ఎదురు చూసినప్పుడు దేవుడు నీకు ఆ మాట అందజేసినప్పుడు వెంటనే నువ్వు సిద్ధపడుతున్నావా లేదా ఒక్కసారి పరీక్షించుకో. హల్లెలూయా. ఇక్కడ చిన్న బాలుడే సమూయేలు 6వ సంవత్సరం బిడ్డ సిద్ధపడ్డాడండి. దేవుడు చెప్పగానే నీ దాసుడు ఆలకిస్తున్నాడు. కానీ మోసేని తన పుట్టక అంతా ఒక చిత్రం, ఒక కథ, అదంతా మరి స్టోరీ అంత అద్భుతంగా మార్చాడండి.
అంత అద్భుతంగా తనంత మార్చి అంత భద్రత చేసి అన్ని చేస్తే చిట్ట చివరికి ఏమంటున్నాడు, నేను మాట మళ్ళిన వాణ్ణి, నాకు నోటులో నాలుక లేదు, నా చెయ్యి పని చేయదు అన్నట్టుగా చెప్తున్నాడండి. చూడండి ఇంకా ఏమంటున్నారండి, మరొకరు ఎవరినైనా చూసుకో అంటే దేవుడు చెప్తున్నాడు, నువ్వు నేను కూడా ఇలాంటి స్థితిలో మనం వంకలు చెప్తే ఆయన ఆత్మ మనకు తోడై ఉందండి. హల్లెలూయా. దేవుడు ఏ ఇజ్రాయేల్ ప్రజలైతే మొర్ర పెట్టారో వాళ్ళ మొర్ర ఆలకించి ఆయన మరి ప్రత్యుత్తరం ఇవ్వాలి కదా, ప్రార్థన ఆలకించి వారికి జవాబు ఇవ్వాలని చూస్తే మోసేని సిద్ధపరచుకుంటే వెళ్ళి ఆ ఇజ్రాయేల్ ప్రజలను విడిపించయ్యా అంటే నేను మాట మళ్ళిన వాణ్ణి అని ఇక్కడ చెప్తున్నాడే. అయితే దేవుడు నీతో సూటుగా చెప్తున్నాడు, ఏదైనా నేను చేయమన్నాడు లేదా ఆయన సేవకు పిలిచాడనుకో, చిత్తం ప్రభాను ఏదైనా చేయమని చెప్పాడనుకో, చేస్తాను ప్రభా అని చెప్పు. ఎందుకంటే ఆయన నీకు ఏదైనా ఇచ్చి చేయించగలడు. నీకు కాలు లేకపోతే నీ తోడుండి నడిపిస్తాడైనా, నీకెవరూ లేకపోతే నీకు తోడుగా ఉండి నడిపిస్తాడైనా. నేను చెయ్యలేను అనుకుంటే ఆయనకి నీకు చేయించే సమర్థనం ఇస్తాడు. నువ్వు చేతగానివా అని అనుకుంటే చేతొచ్చేవాడిగా చేతొచ్చేదానిగా వాడుకునే సమర్థుడు మన దేవుడు. హల్లెలూయా. లోకానికి నువ్వు పనికి రాకపోవచ్చు, పనికిరాని వస్తువుగా నేను విసరదేయచ్చు, కానీ నేను పనికొచ్చే పాత్రగా నియమించుకున్నవాడు ఆయన. హల్లెలూయా. ఆయన నీకు భుజమంతమైన జీవితం మరి నువ్వు దాటడానికి, నీ అడ్డంకులన్నీ దాటడానికి దేవుడు నీకంటూ ఒక ముద్ర వేసాడు. అవన్నీ నువ్వు మరి నీకు ఇవ్వకుండా దాటిపోతాడని అనుకోవద్దు. ఆయన నీకు ఇచ్చే తీరుతాడు. మోసే తనకు తానే వెనక్కడిపోతూ ఉన్నాడండి. చెప్తున్నాడు నేను పనికి రాను అని ఎన్ని చెప్తూ వెనకాడుతూ ఉన్నాడండి. నువ్వు ఏది నమ్ముతావో నీ జీవితంలో అదే జరుగుతుంది. నీ జీవితం నా జీవితం మారగలదు. నా దేవుడు ఏదైనా చేయగలడు నా జీవితంలో. నా జీవితం నా శాశ్వతమే మార్చేస్తాడు నా దేవుడని నువ్వు నమ్మిన ఎడలే అది నీ జీవితంలో జరుగును. హల్లెలూయా. నేను ఎవరు సృష్టించారు? నీ కథ, నీ జీవితం ఎవరు రాశారు? ఎవరు మళ్ళిస్తున్నారు? నీ కుటుంబాన్ని ఎవరు ఏర్పరిచారు? నీకు వచ్చే మంచి ఆలోచనలే కాదు, అవకాశాలే కాదు, ఎవరు నీ ముందుకు తీసుకొచ్చారు? అవన్నీ సర్వశక్తిమంతుడు సృష్టికర్త నీ కథని ఆయన ముందే లిఖించి ఉంచాడు. నీ జీవితానికి సరిపోలసిన అన్నీ కూడా సిద్ధపాటులో నీ బాటలో ఉంచాడు. నువ్వు ఒంటరిగా లేవు. ఆయన ఆత్మ, పరిశుద్ధాత్మ నీలో నాలో ఉంచి ఆయన కొరకు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఆయన నీ కొరకు చెప్పిన ప్రతి మాట గుర్తు చేసుకో, తలపోసుకో, విశ్వసించు, నమ్ము. ఆయన కార్యాలు నువ్వు నీ వెడల జరిగించి ఆయన మహిమ పొందుకుంటాడు. హల్లెలూయా. నమ్మడం నీ వల్లతే సమస్తము సాధ్యమైన వల్ల. నువ్వు నమ్మి ఒక అడుగు ముందేస్తే నీతో అయినా 100 అడుగులు ముందేస్తాడు. నువ్వు ఒంటరివి కాదు, ఆయన నీ పక్షాన ఉన్నాడు. నీవు ఆయన మాటకి లోబడు, ఆయన చిత్తానుసరంగా నీ జీవితం కట్టుకో, ఆయన్ని నువ్వు తలపోసుకో, ఆయన స్తుతించు, ఆయన మార్గంలో సాగిపో. ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో. అటు కృపాధన్యత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించునుగాక. ఆమెన్.